బ్రేకింగ్ న్యూస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. రంగరాజన్ దాడి ఘటనలో మొత్తం దాదాపు 17 మందిని గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన 7, ఏపీకి చెందిన 10 మందిని గుర్తించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వీర రాఘవారెడ్డి అనుచరులు 5గురిని మొయినాబాద్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సాంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలేమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా, ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల అయితే లేదు నాన్న, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రంగరాజన్కి అనేక మంది పరామర్శిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా వచ్చి వారిని పరామర్శిస్తున్నారు. ఇక భక్తులు కూడా, చిలుకూరు బాలాజీ స్వామికి వచ్చే భక్తులు కూడా ఈరోజు స్వామివారి దర్శనం అనంతరం రంగరాజన్ కూడా ఇంట్లోకి వెళ్ళి ఎలా దాడి జరిగింది, అసలు ఎలా ఉన్నారనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విపరీతంగా తాకిడి ఉండడంతో తను క్షేమంగానే ఉన్నాను, నాకు ఎలాంటి గాయాలు కాలేదు, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశాను, పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పేసి కూడా రంగరాజన్ చెప్తున్నారు. కాబట్టి అసలు రంగరాజన్ దాడి వెనుకాల వీరరాఘవరెడ్డి ఎందుకు దాడి చేశాడు, రామరాజ్యం పేరుతో చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎంచుకొని ఇంట్లోకి చొరబడి మరీ రంగరాజన్ని అవమానకరంగా ఎలా దాడి చేశాడనే దానిపైనే ఇప్పుడు పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా అన్ని సంఘాలు కూడా, ఇటు బజరంగ్ దళ్తో పాటు విహెచ్పి, ఆర్ఎస్ఎస్ అందరూ కూడా రంగరాజన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. హిందూ సంఘాలు కూడా పూర్తిగా ఈ దాడిని ఖండిస్తున్నాం. ఎందుకంటే హిందూ ముసుగులో వీరరాఘవరెడ్డి దాడికి పాల్పడ్డాడు, కానీ వీరరాఘవరెడ్డి వెనకాల ఎవరున్నారనే దానిపై వెలికి తీయాలని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన హిందూ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరపాలని కోరుతున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. రంగరాజన్పై దాడి జరగడం అంటే ధర్మ పరిరక్షణపైనే దాడి జరగడం అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరిపి ఎవరు దాడికి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కు భక్తులు వస్తూ ఉంటారు. ఎంతోమంది కోరిన కోరికలు చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర తీరుతుంటాయి. మొదట 11 ప్రదక్షిణలు చేస్తారు, ఆ కోరిక తీరిన తర్వాత 111 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి భక్తులు వస్తుంటారు. లక్షల్లో వచ్చే భక్తులలో కొంతమందిని తన సైన్యంలో చేర్చే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా రంగరాజన్ని వీర రాఘవరెడ్డి కోరినట్టు తెలిసింది. దానికి నిరాకరించడంతోనే ఒక్కసారిగా తన సైన్యాన్ని దాదాపు 22 మందిని తీసుకొచ్చి దాడికి పాల్పడ్డట్టు గుర్తించారు. అయితే ఇప్పటికే వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరొక 5 మందిని కూడా కొద్దిసేపటి క్రితమే మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 22 మందిలో 17 మందిని గుర్తించడం జరిగింది. అందులో ఏపీకి చెందిన 10 మంది, 7 మంది తెలంగాణకు చెందిన వారిగా ఉన్నట్టు, వారి
పేర్లతో సహా ఐడెంటిఫై చేసినట్టు పోలీసులు చెప్పడం జరిగింది. మిగతా వారి కోసం గాలిస్తున్నాము, 5గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనకాల ఎవరెవరు ఉన్నారు, అసలు ఇక్కడ వీరరాఘవరెడ్డి చిలుకూరు టెంపుల్ని ఎందుకు ఎంచుకున్నాడు, తాను చెప్పిన విధంగా వినకుంటే ఇలాగే దాడులకు పాల్పడుతున్నట్టుగా కొన్ని రోజుల నుంచి ఆయన వీడియోలు ఆయన వెబ్సైట్కి సంబంధించి కూడా పూర్తి ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. హ్యాబిట్స్లో 2015లో వీరరాఘవరెడ్డిపై ఒక కేసు నమోదైందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ తరహా ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి, వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీరరాఘవరెడ్డి ఎక్కడి నుండి వచ్చారు, ఇతనికి సంబంధించిన వెనుక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా అనే దానిపై కూడా పూర్తిగా లోతు దర్యాప్తు చేయాలని చెప్పేసి హిందూ సంఘాలు పూర్తి డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రంగరాజన్కి పరామర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చే భక్తులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు, అటు హిందూ సంఘాలకు సంబంధించిన స్వామీజీలు కావచ్చు, మిగతా అందరూ కూడా తోటి బ్రాహ్మణులు వీరందరూ కూడా ఆయనని పరామర్శిస్తున్నారు ఈరోజు. రైట్, థ్యాంక్ యూ సురేష్.